పెళ్ళై చక్కగా పిల్లలతో హాయిగా ఉన్న మా సంసారంలోకి ఒక ఆడమనిషి వల్ల సమస్యలు వచ్చాయని బాధపడుతోంది వీణ. నీ భర్త నాకు కావాలని, ఇవ్వకపోతే నేను ఏం చేస్తానో తెలీదు అని బెదిరిస్తోంది అని బాధపడుతోంది వీణ. ఆమె నుండి విముక్తి కల్పించి ఎలాగైనా మాకు న్యాయం చేయండి అని కోరుతోంది. మా ఆయనకి ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి మేడం. ఒక అమ్మాయి మమ్మల్ని బాగా సఫర్ చేస్తుంది. అంటే తనని బెదిరించడము, ఫొటోస్ పంపించడము. ఏం ఫొటోస్ పంపిస్తుంది, ఏమని బెదిరిస్తుంది? అంటే మేడం ఇతనితో అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు న్యూడ్ ఫొటోస్ పంపిస్తుంది మేడం. ఆ అమ్మాయి మీకు పరిచయమా? తెలియదు మేడం. తను ఆ అమ్మాయి నిన్నేమంటుంది? రా రాజా రా అంటుందా, రమ్మంటుందా, ఏమంటుంది? మీరు నాకు తెలుసు, మీరు రండి, మనందరం కలిసి ఉందాము. కలిసి ఉందా? నీ భార్యను వదిలేసే రమ్మంటుంది, అంతేనా? అవును సార్. ఎవరమ్మా ఈ వేరునారి? ఎందుకు నీకే ఎందుకు ట్రాప్ చేసింది? ఏముంది వెనకాల బోడంత ఉందా? ఏం లేదు మేడం, మేము ఏదో చిన్న జాబ్. మరి ఎందుకు ఏం చూసి అడుగుతుంది అమ్మాయి? మీ పాత లవరా అమ్మాయి బిఫోర్ మ్యారేజ్? లేదు మేడం, తెలియదు. అమ్మాయిని ఏమైనా మోసం చేసావా? లేదు మేడం. అనుష గారా? అవును మేడం. ప్రసాద్ గారు ఈవిడ నిజంగా తెలియదా మీకు? తెలియదు మేడం. పక్కా అసలు ఎప్పుడూ చూడలేదు, కానీ మీకు మాత్రం ఫోన్ చేస్తుంది, అంతేనా? మీరే కావాలంటుంది, మిమ్మల్ని చేసుకుంటానంటుంది. ఇప్పటి వరకు ఈవిడ ఫేస్ చూడలేదు మీరు? చూడలేదు మేడం. మీరు ఎప్పుడు బయట కలిసారు అనుష గారు మీరిద్దరు? సార్ మాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం సార్. ఒకే ఆఫీస్లో పనిచేసే వాళ్ళం. అంటే దగ్గర 4 ఏళ్ల నుంచి మీరు ఇద్దరు కలిసే ఉంటున్నాం. ఈయనకి పెళ్ళై 4 ఏళ్ళు అవుతుందమ్మా. అప్పుడప్పుడు మధ్యలో నాకు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నామని చెప్తూ వెళ్తూ ఉంటాడు మేడం. ఏమయ్యా అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అన్నావు. ఎవరో తెలియపోతే నేను ఎలా ఉంటా నీతో? అసలు ఏంటిది? లేదు మేడం, తను ఎవరో నాకు తెలియదు. నేను ఎవరో తెలియపోతే బ్యాంక్ లో అమౌంట్ ఇప్పించా, బండి కొన్నాను, అన్ని కొన్నాను మేడం. ప్రతిదీ నా దగ్గర ఆధారం ఉంది. ఏంట్రా నువ్వు అమ్మా నాన్న లేదన్నావు, ఫ్యామిలీ ఎక్కడుండి వచ్చిందిరా నీకు? శుభలేఖ కాదమ్మా, ఇందులో ఫొటోస్ ఉన్నాయి, శుభలేఖ ఉంది, వీటికి ఏం చెప్తావు నువ్వు? లేదు మేడం, అదంతా ఫ్రాడ్ మేడం. చెప్పు తీసుకొని కొడతా. నేనేంటో నీకు తెలియదా? ఇంకొక అమ్మాయి అసలు అంతా ఫ్రాడ్. అది ఒక అమ్మాయి ప్రూఫ్ తో సహా చూపిస్తే ఫ్రాడ్ అని ఎలా నమ్మను నేను? ప్రతి ఆడదాంతో ఆడుకునే జీవితాలు నా కొడుకుల్ని ఏమన్నా తెలుసా అంటారా? నీకు కన్నింది ఒక తల్లే కనుకు. సార్ ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ అనుకో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో. మాకు తెలుస్తుంది. అవును, అప్పుడు నువ్వు నచ్చావు, నాకు నచ్చట్లేదు. అక్కడి వరకు అమ్మాయి తెలుసా అంటే నాకు తెలీదు అన్నావుగా, ఇప్పుడు ఏం చెప్తావు నీ పిల్లానికి అక్కడ? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం, ప్రసాద్ గారు వీణా గారు ఒక సమస్యతో రావడం జరిగింది. వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, వీణా గారు రండి. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ప్రసాద్ గారు, వీణా గారు, మీరేమనుకోకపోతే మీ రిలేషన్ చెప్తారా? మేము వైఫ్ అండ్ హస్బెండ్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. హైదరాబాద్ లోనే ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. తన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. ఓకే. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 4 years అయింది. 4 years. పిల్లలు? ఒక బాబు. చెప్పండి, చక్కగా జంట 4 years బాబు ఉన్నారు. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు? అంటే మేడం మా ఆయనకి ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి మేడం. ఒక అమ్మాయి మమ్మల్ని బాగా సఫర్ చేస్తుంది. అంటే తనని బెదిరించడము, ఫొటోస్ పంపించడము. ఏం ఫొటోస్ పంపిస్తుంది, ఏమని బెదిరిస్తుంది? అంటే మేడం ఇతనితో అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు, ఇతను తనకి కావాలన్నట్టు. ఫొటోస్ ఎలాంటి ఫొటోస్ పంపిస్తుంది? న్యూడ్ ఫొటోస్ పంపిస్తుంది మేడం. వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్. ఆ అమ్మాయి మీకు పరిచయమా? తెలియదు మేడం. తను ఎవరు? తెలీదు అంటే కలిసి దిగిన ఫొటోస్ అంటున్నారు కదా. అంటే తను ఫోన్ లో మాట్లాడుతున్నాడు మేడం. తెలుసు అని ఆ అమ్మాయి చెప్తుంది సార్. నువ్వు కానీ నీకు ఆ అమ్మాయి తెలీదా? తెలీదు, ఎవరో అమ్మాయి అని చెప్తున్నాడు. చాలా సార్లు విన్నాను మేడం. నేను మా వాళ్ళతో కూడా చెప్పి చూసాను అనమాట. ఆయన కూడా అమ్మాయి అలానే కాల్ చేస్తుంది. ఎంతకాలం బట్టి జరుగుతుంది? 3 years అవుతుంది సార్. మీ మ్యారేజ్ ఎంతకాలం? 4 years అయింది. 4 years అయింది. 3 years బై అయింది. బాబు వయసు ఎంత? మా బాబు 1 year సార్. 1 year బాబు. ఈ 3 years బట్టి నడుస్తుందమ్మా. అతను ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవరన్నా అడుగుతూనే ఉన్నాడు సార్. నాకు
నాకు తను ఏం సరే చెప్పట్లేదు. ఆవిడేదో కేసులు వేస్తాను అన్న ఆవిడ ఇంతవరకు అయితే వేయలేదుగా. వేయలేదు మేడం. కాకపోతే నాకైతే కాల్ చేస్తుంది, మా ఆయన్ని తనకి ఇచ్చేయమని కాల్ చేస్తుంది. ఏమి ఇచ్చేయాలమ్మా? ఇతన్ని తనకి ఇచ్చేయమని కాల్ నంబర్ బ్లాక్ చేస్తే అయిపోద్ది కదా, సింపుల్. వేరే వేరే నెంబర్ నుంచి చేస్తుంది మేడం. ఫోన్లు మాట్లాడతారా? తెలియదు మేడం. లేదు మేడం. ఫోన్ మాట్లాడుతున్నారు మేడం. మాట్లాడుతున్నారంటే నేను అలా అడిగాను, నాకు చెప్తుంది తెలియదు మేడం. అని తనతో చెప్తున్నాను. తనకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ నెంబర్ ఎవరు ఇస్తున్నారో తెలియదు మాకు. సరే మీకు కాల్ చేస్తుందా? నాకు నిజం చేస్తుంది. మీకు కాల్ చేస్తుందా? నాకు చేయట్లేదు. తెలియదు మేడం. నీకు కాల్ చేస్తుంటే నాకు చెప్పావు కదా, నాకు తెలియదు అని చెప్పావు కదా, నేను అడిగాను కదా నిన్ను. నీకు చేస్తే నువ్వు నాకు చెప్పావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను నేను. ఆవిడ నిన్ను పట్టుకుంటున్నప్పుడల్లా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫీస్ వాళ్ళతోనా, ఫ్రెండ్స్ తోనా, ఎవరితో మాట్లాడుతున్నావు? తనకు ఫోన్ చేసి మీ ఆయన నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడలేదని మీరు అంటున్నారు. మీ భార్య ఏమంటుంది? లేదండి నేను దగ్గరుండి విన్నానండి, 3 సంవత్సరాలు బట్టి జరిగే నాటకం నేను వింటూనే ఉన్నాను అని అంటుంది ఆవిడ. తను నేను తెలుసు అంటుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మీకు ఫోన్ చేస్తుంది, మీరు పోట్లాడుకుంటున్నారా మీ ఇద్దరు? అవును మేడం. నువ్వెవరో నాకెందుకు ఫోన్ చేస్తున్నావని. నువ్వు మాట్లాడలేదని కాదు కానీ మాట్లాడుతున్నావు, కానీ ఆ అమ్మాయి నువ్వు నాకు తెలియదు అని అంటుంది. ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయి నిన్నేమంటుంది? రా రాజా రా అంటుందా, రమ్మంటుందా, ఏమంటుంది? మీరు నాకు తెలుసు, మీరు రండి, మనందరం కలిసి ఉందాము. కలుస్తుందో నీ భార్యను వదిలేసే రమ్మంటుంది. ఏం అంత నీ వీరుడు భార్యకి వీరుడువా? ఫోన్ చేసి మీ ఆయన నాకు ఇచ్చేసే అంటుంది. అవును సార్. అంతేనా? అవును సార్. ఎవరమ్మా ఈ వేర్నారి? తెలియదు సార్. ఆ, ఎందుకు నీకే ఎందుకు ట్రాప్ చేసింది? ఏముంది వెనకాల బోడంత ఉందా? ఏం లేదు మేడం, మేము ఏదో చిన్న జాబ్. మరి ఎందుకు ఏం చూసి అడుగుతుంది ఆ అమ్మాయి? ఏమి ఏదో మీ పాతలు ఎవరా అమ్మాయి బిఫోర్ మ్యారేజ్? లేదు మేడం, తెలియదు. అమ్మాయిని ఏమైనా మోసం చేసావా? లేదు మేడం. బాగానే నీళ్ళు ఆహా, నవ్వుతున్నా లేదులే. కదా, ఉంది ఆహా, అదే కదా, ఆ అమ్మాయి ఫోన్ చేసి రా మనం కలిసిందంటే మీరు బుద్ధిగా పోయి మీ ఆవిడకి చెప్తారా? నేను చెప్పలేదు మేడం. ఇద్దరికి చేస్తుంది ఆ అమ్మాయి. నాకు ఫోన్ కాల్ చేసి చేసి- మీ హస్బెండ్ నాకు ఇచ్చేస్తావా లేదా? మీరు ఎందుకు ఏంటి మనం ఎక్కడ పరిచయం ఏ డిస్కషన్ పెట్టలేదా? అడుగుతుంటే మీరు నాకు తెలుసు అని చెప్పారు. నీకైతే అమ్మాయి తెలియదా? ఎక్కడ పని చేస్తున్నారు మీరు రాజేష్? రెడ్డిస్ ల్యాబ్ లో సార్. నువ్వు నాన్న? నేను హౌస్ వైఫ్, నువ్వు హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటాను. బాబుని చూసుకుంటూ ఇంట్లో నువ్వు చూసుకుంటూ ఉంటావు. ఉంటాను. ఇది ఎవరైనా బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? ఏమండి ఇలా ఒక అమ్మాయి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తుందనే అంశం మీరు బయటకు తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పారా? ఎవరికి మా చెప్పారు? వాళ్ళతో చెప్పాను సార్, కానీ మా వాళ్ళు ఎంత చెప్పినా కూడా తను ఏం చెప్పట్లేదు మాకు. ఇతను ఏమి చెప్పట్లేదు. పోనీ అతను కాల్ రికార్డ్ కానీ అతను పోలీస్ ఫోన్ స్టేషన్ కానీ కి చెక్ చేసావు? కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఇదంతా గొడవ ఎందుకులే అని. లేదులే, ఆ అమ్మాయిని పిలిపించేయాల్సింది ఇంటికి, రా మా ఆయన్ని ఇచ్చేస్తా అని చెప్పి. అప్పుడు 4 దాన్ని పంపిస్తే అయిపోయింది. చెప్పాను మేడం, ఇక్కడికి వస్తా అని చెప్పారు. ఇక్కడికి వస్తాను పిలిచారా? మీ ఇంటికి రాదు కానీ ఇక్కడికి వస్తా. లేదు, ఇక్కడికి వస్తా అని చెప్పారు సార్, అందుకే నేను సరే అని అందుకే ఇక్కడికి వచ్చాము. సరే, ఆ పేరేంటి అమ్మాయిది? పేరన్నా తెలుసా? అనుష అంటుంది. అనుష. అనుష గారు రండి. అనుష గారా? అవును మేడం. ప్రసాద్ గారు ఈవిడ నిజంగా తెలియదా మీకు? తెలియదు మేడం. పక్కా అసలు ఎప్పుడూ చూడలేదు, కానీ మీకు మాత్రం ఫోన్ చేస్తుంది అంతేనా? మీరే కావాలంటుంది, మిమ్మల్ని చేసుకుంటానంటుంది. ఇప్పటి వరకు ఈవిడ ఫేస్ చూడలేదు మీరు? చూడలేదు మేడం. ఓకే. వాయిస్ బట్టి గుర్తుపెట్టారా? మరి ఎలా గుర్తుపెట్టారు ఈవిడ ఆవిడే అని? అంటే ఇక్కడ కలుసుకుందాం, మీట్ అవుదామని చెప్పి. ఎవరినన్నా మేము ఏంటయ్యా కూర్చోబెట్టచ్చు మీరు అందరూ కలుసుకునే ప్లేసా ఇది? కాదు, ఇక్కడ ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. అనుషని ఎందుకు కూర్చోబెట్టాలి? ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. అనుష క్యారెక్టర్ని వెంటనే మీరు చూడగానే ఈవిడే అనుష అంటే ఈవిడేనండి అని అన్నారు అంటే తెలియదు సార్ నాకేమి. కదమ్మా, వాళ్ళు పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయిందంట. మీ పరిచయం ఎంతకాలం బట్టి? మాకు పరిచయం 4 సంవత్సరాలు సార్, ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం మేము. అక్కడ మామూలుగా మాట్లాడుకుంటాం, కొద్దిగా నాకు అమ్మా నాన్న లేరని ఏదో కొంచెం బాధలు షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ అతను ఉన్నాం. పెళ్ళి అయిందని తెలుసా నీకు? ఏం తెలుసు సార్, ఎవరు లేరు ఏంటని చెప్పాడు. సరే అని ఇద్దరం ఇష్టపడ్డాం సార్. మా నాన్న కూడా హార్ట్ అటాక్ పేషెంట్ సార్. మా నాన్న నా గురించి, నా లైఫ్ గురించి మొత్తం చెప్పాడు, తన లైఫ్ గురించి కూడా చెప్పాడు నాకు. మీ ఇద్దరు ఫ్రెండ్సా, లవ్ స్టోరీ అమ్మా? మామూలుగా లవ్ చేసుకున్నాం సార్, ఫ్రెండ్స్ ముందు కొంచెం బయటకు వెళ్తాలు సరదాగా ఒక లవర్స్ లాగా తిరిగాం సార్. భార్యాభర్తలుగా సంబంధాలు అవి కూడా. ఆడదేవాలని కూడా నేను చెన్నైను నీ మీద ఆశపడుతున్నాను, జీవితాంతం నీతో ఉంటానని నాకు ఎన్నో మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చేసుకుంటానని. చేసుకున్నారా మీ ఇద్దరు పెళ్లి? చేసుకోలేదు మేడం. ఇంకా నాన్నగారు చనిపోయారని ఆగారా ఏంటి? నాన్నగారు చనిపోయారని ఫోన్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్ నాన్నగారి దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు నన్ను. వెళ్తే అంటే మీరిద్దరు ఏంటి ఒక ఇల్లు తీసుకొని ఇదిగా ఉంటారా? ఇల్లు తీసుకొని ఉన్నాం. ఎప్పటిదాకా ఉన్నారు? మేము ఒక 3 నెలలు పెట్టి ఉంటున్నాం మేడం ఒక ఇంట్లోనే. ఇప్పుడు 3 నెలలు, అప్పుడు 3 నెలలు, 4 సంవత్సరాలు. అప్పుడు 3 నెలలు సార్. అంటే దగ్గర 4 ఏళ్ల నుంచి మీరిద్దరు కలిసే కలిసే ఉంటున్నారు. ఉంటున్నాం మేడం. ఈయనకి పెళ్ళై 4 ఏళ్ళు అవుతుందమ్మా. అప్పుడప్పుడు మధ్యలో నాకు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నామని చెప్తూ వెళ్తూ ఉంటాడు మేడం. కానీ ఈ విషయం తెలుసా? వాళ్ళకి విషయం తెలీదు మ్యారేజ్ మేడం. అయ్యి 4 years అయిందని తెలుసు చెప్పి. సార్ నాకు అసలుకి. వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు నిర్ణయించిన పెళ్లి. అసలు నాకు అసలు తెలుసు సార్ ఐషా. మరి అసలు మీరెందుకు పెళ్లి పెళ్లి చేసుకోలేదు? మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు పెళ్లి? నాకు నాన్నగారు చనిపోయారని నాకు చేసుకోలేదు. అప్పటికి నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది. నాన్నగారు మొహం చూస్తానికి కూడా నాకు అవకాశం లేదు. అలాగా ఏడుపు వస్తుంటే నన్ను ఒకసారి మా ఊరు వెళ్తాను. ఒక్కదాని విన్న కూతురు? ఒక్కదాన్ని. నాకు అమ్మా నాన్న లేరు సార్. నాన్నగారు చూడడానికి పోలే, ఒక ఏదో గురించి. ఒక్కడే తిని ఒక ఓదారుస్తూ బాగా ఇచ్చేస్తూ దగ్గర ప్రెగ్నెన్సీ అయిపోయాను. ఏమైందమ్మా? తీపిచ్చేసుకున్నాను. అబార్షన్ చేపిచ్చేసుకో, మన లైఫ్ లో ఇంకా ఎదగాలి,
ఇప్పుడే వద్దు, ఒక లెవెల్కి వచ్చినాక మ్యారేజ్ చేసుకుందాం అంటే అలా 4 సంవత్సరాల నుంచి నమ్ముతున్నావా? నమ్ముకుంటా వచ్చాను మేడం. ఎన్నిసార్లు అయింది అబార్షన్? నాకు ఒకసారి అయింది మేడం. ఒక లెవెల్కి వచ్చాక ప్రెగ్నెంట్ చేయొచ్చు కదయ్యా, ఒక లెవెల్కి వచ్చాక పెళ్ళి ఎందుకు? ఏమయ్యా అసలు అమ్మాయి ఎవరో మాకు తెలియదు అన్నావు. ఎవరో తెలియపోతే మేడం ఒక్కసారి చూడండి, అసలుకి ఇది ఎవరో తెలియపోతే నేను ఎలా ఉంటా నీతో? అసలు ఏంటిది? లేదు మేడం, తను ఎవరో నాకు తెలియదు. చంపేస్తా నా కొడక మాట్లాడేమని అర్థమైందా? నేను ఎవరు తెలియపోతే బ్యాంక్ లో అమౌంట్ ఇప్పించా, బండి కొన్నాను, అన్ని కొన్నాను మేడం. ప్రతిదీ నా దగ్గర ఆధారం ఉంది. అవును, అప్పుడు నువ్వు నచ్చావు, నాకు నచ్చట్లేదు. మరి ఇప్పుడు ఎవరు నేను ఎవరితో పెట్టుకున్నాను వాళ్ళు తీసుకురా. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఏంట్రా నువ్వు అమ్మా నాన్న లేదన్నావు, ఫ్యామిలీ ఎక్కడ నుండి వచ్చిందిరా నీకు? అప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, నువ్వు నాకు నచ్చావు, అప్పుడు నచ్చావు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు. చెప్పు తీసుకొని కొడతా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నా లాంటిది ఒక ఆడది జీవితం నాశనం చేయకూడదు. అప్పుడు తను అమ్మాయి క్యారెక్టర్ మంచిది, తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. ఇన్నాళ్ళు నాతో కాపురం చేసావు, నువ్వేమన్నావరా నాకు? అప్పుడు నీ క్యారెక్టర్ నాకు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు, నువ్వు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. తీసుకురా. కాదమ్మా, ఇందులో ఫొటోస్ ఉన్నాయి, శుభలేఖ ఉంది, వీటికి ఏం చెప్తావు నువ్వు? తమ్ముడు అక్కడ చూడు, ఫొటోస్ ఉన్నాయి, శుభలేఖ ఉంది, ఏం చెప్తున్నావు నువ్వు? లేదు మేడం, అదంతా ఫ్రాడ్ మేడం. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. పంచాయతీ ఎందుకు పెట్టావు మరి? పెళ్లి చేసుకుంటానని ఎందుకు పెట్టావు? అప్పుడు నచ్చింది ఓకే మేడం, కానీ ఇప్పుడు నాకు అమ్మాయి నచ్చింది. ఇందాక అసలు అమ్మాయి తెలీదన్నా? తెలీదన్నాడు. అమ్మాయి తెలీదన్నా? అమ్మాయి క్యారెక్టర్ పెళ్ళాం పక్కన అమ్మాయి కూడా కూర్చున్నావు, సుద్దపప్పులాగా. బాలేదు మేడం. ప్రతి ఆడదాంతో ఆడుకునే జీవితాలు నా కొడుకుల్ని ఏమన్నా తెలుసా అంటారా? నీకు కన్నింది ఒక తల్లే కనుకు. నువ్వు తెలియదని చెప్పాడు. మీ జీవితాన్ని నాశనం చేస్తాను, నా జీవితంలాగా నీ జీవితం నాశనం అవ్వకూడదని వచ్చా నేను. శుభలేఖ సార్, ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ అనుకో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో, మీ ఎఫ్ఐఆర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో. మాకు తెలుస్తుంది. రేపు ఇంకొక అమ్మాయి వస్తా, అలాగే చెప్తాది, నమ్మేస్తావా? ప్రూఫ్ చూపిస్తుంది కదా. అసలు అబద్ధం ఇక్కడే అర్థమైపోయింది కదా. ఇందాక వరకు అమ్మాయి తెలుసా అంటే నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అన్నావుగా, ఇప్పుడు ఏం చెప్తావు నీ పెళ్ళానికి? అక్కడ ఒక అమ్మాయి ప్రూఫ్ తో సహా చూపిస్తే ఫ్రాడ్ అని ఎలా నమ్మను నేను? నమ్మాలి. ఎలా నమ్ముతాను? అమ్మాయి చూపిస్తోంది కదా, ఒక ఆడపిల్ల అలా ఎందుకు చూపిస్తుంది? అమ్మాయిని మోసం చేసావు కదా. ఏంటి ఈ అమ్మాయి ఫ్రాడ్ ఏంటి? ఏం జరిగింది? మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 4.5 సార్. మీరిద్దరు లవ్ చేసుకున్నారు, ఒకే ఆఫీస్ లో పనిచేసారు, ఏమైంది ప్రాబ్లమ్? అప్పుడు ఆ అమ్మాయి నేను ఇద్దరు ఇష్టపడ్డాము, తర్వాత వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సార్. 3 years బ్యాక్ వరకు కూడా ప్రెగ్నెన్సీ అబార్షన్ తీసుకురామని చెప్పండి మేడం. అంతే, కరెక్ట్. తీసుకురా. అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది కదా, చెప్పు. నువ్వు సరదాగా ఏదో అలా నిందేసి వదిలేస్తా అంటే కుదరదు. ఎవరో చెప్తాడు, ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందో నువ్వేం చూసావు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. తెలియకుండా పెట్టుకుందా? నీకు బైక్ మీద వెళ్ళటం చూసాను నేను 2 సార్లు. నీతో బైక్ మీద తిరిగింది, తిరిగారు బయట. మీరు ప్రెగ్నెంట్ చేసేసి అబార్షన్ చేయించేసి శుభలేఖలు ఏం చేసుకుని ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది, అప్పుడు నచ్చే ఇప్పుడు నచ్చట్లేదా? అట్లేం లేదు సార్, సంబంధం వచ్చి ఉంటది పెద్ద కట్నంతో. శుభలేఖ కూడా ఫ్రాడా? ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని వచ్చాను మేడం నేను ఇక్కడికి. పెరుగుతున్నాను. ఈ నా కొడుకు నా తండ్రి సాగు కారణమయ్యాడు. ఆఖరి చూపుగా నన్ను అందులో వెళ్ళనివ్వలేదు మేడం, నన్ను ఆపేశాడు నా కొడుకు. నన్ను ఎందుకు? నువ్వు వెళ్తానికి నేను ఒప్పుకోను, నువ్వు వెళ్తే నేను బతకలేను, అది ఇది అన్నాడు. ఇప్పుడు ఈ నా కొడుకు ఇలా మాట్లాడుతుంటే నీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు ఒక నెల క్రితం మా ఫ్రెండ్ చూసింది మేడం, వీళ్ళిద్దరు బస్ స్టాప్ లో కనపడతాం. నువ్వు ఎక్కడో ఎతుకుతున్నావు, హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు అని. ఎవరు అమ్మాయి అంటే నాకు తెలియదు, నేను మాత్రం ఒక పాప కూడా ఉంది చూసాను అన్నది. నేను ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నా, వీడికి పెళ్ళైందని తెలిసింది. అసలు దీని నెంబర్ కూడా నాకు మొత్తం బ్లాక్ చేశాడు కదమ్మా. ఇప్పుడు ఎంతకాలం బట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వస్తూనే మీరిద్దరు 3 years బట్టి ఫోన్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు, నిజమేనా? 1 month సార్. నా ఫ్రెండ్ చూసింది, వీళ్ళిద్దరు కలిసి ఉంటాం అన్నది నువ్వు చూసి 1 month అయింది. అతనితో ఫోన్ లో 3 years బట్టి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు 3 years బట్టి మీరు? ఏంటి నా జీవితం, ఎక్కడున్నానో ప్లేస్ నాకు అడ్రస్ చెప్పట్లేదు మేడం. ముఖ్యంగా నేను ఊర్లో ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉన్నాను, అదే మీ అమ్మ నాన్న లేదన్నారు కదా, పెద్దమ్మ అదే అని ఏదేదో ఒక షాక్ చెప్పుకుంటూ వచ్చాడు నా కొడుకు. దీనికి నేను హెచ్చరించాను, నన్ను నా జీవితం నాశనం చేశాడు, నీ జీవితం కూడా నాశనం చేస్తాడు అంటే, లేదు నా అమ్మ కూడా అలాంటి కాదంటే, నేను క్లియర్గా నీకు కలిసి చెప్తాను, ఒక్కసారి కలు అన్నా. కానీ నన్ను ఒక్కసారిగా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక్కసారిగా నన్ను కలుస్తాను కూడా తను ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియదా మీకు? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పెద్దగా ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందా? ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు అన్నారు కదా, ఇంటి రెంట్ మెయింటెనెన్స్ అన్ని నేనే చూసుకునేదాన్ని మేడం. మరి ఇతని వల్ల నీకేం ఉపయోగం అని 4 సంవత్సరాలు భరించావు నువ్వు? ఎవరు లేరు నాకు అనాథని అని చెప్పేసరికి నేను అన్ని భరించాను.
సరేనమ్మా అనుష, ఇప్పుడు ఏం కావాలని నువ్వు వచ్చావు ఇక్కడికి? ఓకే, అప్పుడు ఒకటమ్మా, మనం సీక్వెన్స్గా మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో మీ ఇద్దరిది ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇతను మోసపూరితంతో ఆ రేడార్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, నీకు కాంటాక్ట్లో లేడు, నువ్వు ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నాడని చెప్పట్లేదు. ఈ లోపల మాత్రం 4 years తర్వాత పెళ్ళి అయింది. ఈ మధ్యలో నువ్వు ఒకసారి అప్పుడే స్టార్టింగ్లో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, అది అబార్షన్ చేయించాడు, సెటిల్ అవుదామని అబార్షన్ చేయించాడు. నీ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, ఏది వెడ్డింగ్ కార్డు ఉంది, తర్వాత ఫోటోలు అన్నీ ఉన్నాయి. అతను నీ మీద పెట్టినటువంటి అలిగేషన్ ఏంటంటే నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నీ రిలేషన్ తగ్గట్టుకుని ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు 1 month క్రితం నువ్వు ఏంటంటే వాళ్ళిద్దరిని బిడ్డతో పాటు బస్ స్టాండ్లో చూసి ఇంకా నీ స్పీడ్ ఇంకా పెంచి నా మొగ్గుడిని నాకు ఇచ్చేసే అన్నట్టుగా ఫోన్ చేస్తున్నావంట, ఈవిడికి చేస్తున్నావంట. అతను కావాలా నీకు? ఇలా నా కొడుకు బతకూడదని తనకి నేను కలిసి ఒక చెప్దాం అనుకున్నాను సార్. తను ఏంటంటే నా మొగుడు గురించి నువ్వెందుకని నాతో పోట్లాడుతూ ఉంది. ఎవరైనా అదే చేస్తారా? అమ్మాయి ఇదేం తప్పలేదు. నేను నీకు కావాలని నీకు ఫోన్ చేయట్లా, నీకు ఒక చిన్న మాట చెప్పాలి. నా జీవితంతో ఆడుకున్నాడు నీ మొగుడు. నువ్వు కలిసే మంగళం ఉంది, నన్ను కలిసాడు, ఒకే ఆఫీస్లో పనిచేసాం, కావాలి నీ మొగుడిని అడుగు. నేను ఫోన్ చేస్తుంది లేదు. ఈ నా కొడుకు నా జీవితం, నా తండ్రికి కూడా సావుకు కారణమయ్యాడు నా కొడుకు అని అన్నాను. ఫోన్ పెట్టేసేది. మళ్ళీ ఎన్నోసార్లు ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా? ఇచ్చేస్తే అయిపోయేది, వీళ్ళిద్దరు అక్కడికి వచ్చేవాళ్ళుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంత ధైర్యం ఎందుకు చేయలేను? లేదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే మేడం, పెళ్లి కాకముందు ఇది కడుపు తెచ్చుకుంది అని పేరు వస్తుందని నాకు నేను ఇవాళ ధైర్యం చాలేదు మేడం. నా వెనక మళ్ళీ ఎవరూ లేరు. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అనుష ఇంత జరుగుతుందని? లేదు సార్, ఎవరికి తెలియదు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఉన్నావు? ఎవరు లేదు సార్. కాదు, ఇతను వస్తాడని వెయిట్ చేస్తున్నావు? ఎదురు చూస్తున్నాను సార్. ఇప్పటికీ కావాలా? నాతో ఏం చెప్పి వెళ్ళాడంటే మా పెద్దమ్మ కాలికి బాగోలేదని చెప్పి వెళ్ళాడు నా కొడుకు. అయ్యా అయ్యా, ఏమ్మా ఏమంటావు? మీ ఆయన నీలాంటి స్త్రీనే అమ్మ అక్కడ ఉన్నది ఒకటి. మీ ఆయన చేసిన డ్రామాలు చూడు. ఈ కథ నమ్ముతావా ఆ కథ నమ్ముతావా? ఇప్పుడు అమ్మాయి ప్రూఫ్ తో సహా చెప్తుంది కదా సార్, ఆడపిల్లకి అంత అన్యాయం చేసిన అతను ఇప్పుడు నాకు కూడా అన్యాయం చేయడానికి గ్యారంటీ నేను ఏం చెప్పలేకపోతున్నాను సార్. నాకు వద్దు సార్, నా భార్య బిడ్డ కావాలి. నీ నేను భార్య ఎలా నువ్వు నమ్మను? కావాలనుకోవాలి. నా ముందే నువ్వు అమ్మాయితో అంత డ్రామా చేసావు. ఒక ఆడపిల్ల వద్దంటావేంట్రా? నా జీవితంతో ఎంత కడుకున్నావురా నువ్వు? నా జీవితంతో ఎంత కడుకున్నావు నువ్వు? నీకు ఏది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాను నేను. క్యారెక్టర్ నాకు నచ్చట్లేదు. ఏం చూసావు నాలో? తప్పు ఏం చేశా నేను? 20 లక్షలు కట్నం తెచ్చిందని ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నావే, ఇంకొకటి 50 లక్షలు చేస్తుంది. అవన్నీ కాదు, నువ్వు వద్దు. నాకు నా భార్య బిడ్డ కావాలి. నీకెందుకు వద్దు? మాది పద్ధతి కల్లా ఫ్యామిలీ. ఏంట్రా నీ ఫ్యామిలీ? పద్ధతి కల ఫ్యామిలీ. నువ్వు పద్ధతి అనే పదం మాట్లాడటమే పద్ధతిగా లేదు. కాసేపు ఆ పదాన్ని ఆపు, పద్ధతి లేదు ఇక్కడ. నీకు అమ్మ బాబు లేరుగా, ఎలా వచ్చా మరి పద్ధతి కల ఫ్యామిలీ? ఏది ఫ్యామిలీ పిలిపించు. మా ఫ్యామిలీ లేదా నీకు ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు కదా కొడక. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చ అసలు దాడోల జీవితంలో నాశనం చేస్తావరా నువ్వు? నువ్వు నాకు వద్దు. ఇప్పుడు నాకు నచ్చలేదు. నువ్వు నా బతుకు ఇప్పుడు ఎవరి చేతిలో ఉందిరా? నీ చేతిలో ఉంది. పద్ధతి గల కుటుంబంలో నీకు నేర్పించింది అదేనా? ఆడపిల్లల మోసం చేసి ఒక పిల్లని లవ్ చేసి ప్రెగ్నెన్సీ చెయ్యి, ఇంకో పిల్లని కట్నానికి పెళ్లి చేసుకోవాలి. తనే నన్ను ఇష్టపడింది. ఆమె ఇష్టపడుతూ నువ్వు వెళ్ళిపోతావు బాబు? ఏమ్మా అంటే నాతో చెప్పినవన్నీ అబద్ధాలేనా? నాకు అమ్మాయి తెలియదు అని చెప్పావు, ఈ ఫొటోస్ ఏంటంటే మార్కింగ్ చేసిందని చెప్పావు, ప్రతిదీ అబద్ధమే చెప్పేస్తావా? అబద్ధాలేనమ్మా, అన్ని అబద్ధాలు చెప్పావు. అమ్మాయి ముందే 10 నిమిషాలు అబద్ధం నడిపించాడు. అమ్మా ఇంకో తొందరలో వేరే ఆడపిల్ల ఇక్కడ అరే కూర్చోకపోతే నీకు నేనైనా ఇంకెవరైనా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. నా జీవితంతో ఆడుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఆ అమ్మాయి కావాలా వద్దని అడగట్లేదు, ఆ అమ్మాయి కూడా చీ పోరా అంటుంది. ఆ అమ్మాయి జీవితానికి ఏం సమాధానం చెప్తావు చేసిన మోసానికి? అదే అడుగుతుంది ఆ అమ్మాయి. 10 మందికి తెలియాలి ఈ వేదిక ద్వారా అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంది. నువ్వు కావాలని ఏం కూర్చోలే ఇక్కడ. సార్ ఇలాంటి నా కొడుకుని వదలకూడదు సార్. నువ్వు కావాలి ఇలాంటి నా కొడుకుని వదిలితే ఇలాంటి వాళ్ళే 10 మంది ఇంకా పోగవుతారు సార్ మా ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తానికి. కావాలి అంటే ఇలాంటి వేదిక దగ్గరికి మీరు వస్తారు, తను పిలిపిస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి పట్టుకుందాం అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా. మేము నాకులాగా రేపొద్దు నీ జీవితం కూడా నాశనం అయిపోద్ది. పక్కాగా చెప్తున్నా నేను. వీడు పెద్ద పోగీడు. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు మేడం? ఇది ఇంకేమంటాం మేడం, ఇది తడిగొడ్డుతో గొంతులు కోయటం అంటే కనుక ఇది అనుషకి బహుశా అనుష లాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. బహుశా ఏంటంటే అనుష నువ్వు ఇతను వేటాడి పట్టుకున్నావు కానీ బహుశా ఇలాంటి పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు లిస్టులో. ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కనుక ఒక చోట ఉద్యోగం చేస్తున్నాము, తల్లిదండ్రులకి ప్రామిస్ చేసి మేము అంతా పద్ధతిగా ఉంటాం, చక్కగా ఉంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఆడవాళ్ళని అని చెప్పి మమ్మల్ని బయట వదిలినంత మాత్రం మేము పక్కదో పట్టమని చెప్పి మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ నమ్మకాలని మీరు పమ్ము చేయట్లేదమ్మా? చేస్తున్నాం సార్. కానీ ఆఖరికి ఒక నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఆఖరికి ఏ స్థాయికి వచ్చింది అంటే కనుక ఏ తండ్రి అయితే మిమ్మల్ని కని దగ్గరుండి పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చి ఒక నమ్మకంగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోండిరా అని నమ్మకంగా పంపించినటువంటి ఆ తండ్రి చనిపోయినప్పుడే నిన్ను పంపించినటువంటి ఒక దుర్మార్గుడి గురించి నీకు ఇంకా ఎవరు విడమర్చి చెప్పాలి? అక్కడే నీకు అర్థం అవ్వాలి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి.
అసలు ఇతనికి ఎటువంటి కనికరం లేదా, ఎటువంటి మానవత్వం లేదా? నా సొంత తండ్రి చనిపోయినప్పుడు ఇతను పంపించట్లేదంటే పెళ్ళి అవ్వకముందే ఇంత ఈ విధంగా శాసిస్తూ ఉంటే నా జీవితాన్ని, రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయి, ఇంకెటువంటి స్వేచ్ఛ నాకు ఉంటుంది, రేపొద్దున మా అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే కనుక అప్పుడైనా పంపిస్తాడా నా అనేటటువంటి వాళ్ళని మొత్తం కట్ చేసేసి మొత్తం అతని స్వాధీనంలో తీసుకుంటాడా అనేటటువంటి ఆలోచన అప్పుడే నీకు వచ్చుంటే ఈరోజు నువ్వు ఇలా తలదించుకుని కూర్చోవలసినటువంటి ప్రాబ్లం. నీలాంటి ఆడపిల్లలు అందరికీ కూడా ఇది ఒక పాఠం. దేని గురించి అయితే, ఏ పర్పస్ గురించి అయితే మీరు ఇంట్లోంచి బయటకు అడుగు పెడతారో దాన్ని నమ్ముకుని ఉండండి. మీరు లైఫ్ పార్ట్నర్ డిసైడ్ చేసుకోవటాలు, తల్లిదండ్రులు తెలియకుండా బయటకు వచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్లు పెట్టుకోవటాలు, వేరే రూములు పెట్టుకోవటాలు, అతనికి ఏమొచ్చి బండ్లు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించటాలు, తల్లిదండ్రులకి ఏమన్నా అయినా కూడా బయటకు వెళ్ళనివ్వకపోవటాలు, నువ్వు కూడా వెళ్ళటానికి భయపడి ఉంటావు. ఎందుకంటే కనుక ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను అనేటటువంటి మాట రేపొద్దున మీ తల్లిదండ్రులకి తెలిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి భయంతో నువ్వు కూడా అతను చెప్పినటువంటి మాటలుగా అతను ఆడేటటువంటి విధంగా నువ్వు కూడా ఆడావు. ప్లస్ నీకు ప్రెగ్నెన్సీ చేస్తాడు, అబార్ట్ చేస్తాడు. ప్రెగ్నెన్సీ చేసి ఎందుకు అబార్ట్ చేశాడంటే మనం సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం. అసలు సెటిల్ అయిన తర్వాత చూసుకునేటటువంటి వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు? మీ ఆడపిల్ల ఆ లెవెల్ వరకు ఎందుకు తీసుకొస్తారు అని నేను చెప్పేది ఏంటంటేనమ్మా, బస్ స్టాండ్లో వీణాతో పాటు ఒక బిడ్డతో పాటు చూస్తేనే నాకు ఇతని క్యారెక్టర్ తెలిసిందని నువ్వు అనుకోవద్దు. ఎప్పుడైతే కనుక 3 years బట్టి నిన్ను 30 తిప్పలు పెడుతున్నాడో, ఎప్పుడైతే మీ తండ్రి చనిపోయిన తర్వాత కూడా నిన్ను పోనివ్వలేదో, ఎప్పుడైతే నీ కనుచూపు మేరలోంచి అతను కంప్లీట్గా తప్పించుకుని దాగుడు మూతలు ఆడుతున్నాడో, నీ ఫోన్ కాల్స్ ఎత్తట్లేదో, నిన్ను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాడో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈడు ఒక కఠినమైనటువంటి దుర్మార్గుడు, ఈడు మోసపూరితమైనటువంటి మనిషి అనేటటువంటిది నీకు అప్పుడే అర్థమైపోవాలి. ఆ ప్రేమ కేవలం ఒక కల్పిత కథ, శారీరక వాంఛ తీసుకోవటానికి వాడేటటువంటి ఒక అంశం. దానికి ప్రేమ అనే పదం వాడుతున్నాడు. ఈ మనిషి నిన్ను ఎలా ట్రాప్ చేశాడు అనేది కూడా నాకు అర్థమైందమ్మా. ఇందాకటి నుంచి చూసారా ఒకే పదం పదే వాడుతున్నాడు. అదేంటి? పద్ధతి అని చెప్పి. మీ ఆడపిల్లలు సహజంగా ఏంటంటే ఇలాంటి మాటలకి ఈజీగా పడిపోతారు. అరే ప్రతిదీ పద్ధతి అంటున్నాడు, ఆనెస్టీ అంటున్నాడు, సిన్సియారిటీ అంటున్నాడు, ఈ పదాలు తప్ప ఇతని నోట్లోంచి ఏమీ రావట్లేదు. ఆఫీస్లో చూస్తే కనుక అందరూ మంచోడు అంటున్నారు. ఇంతకు మించినటువంటి సర్టిఫికేట్ ఇంకేం కావాలి? మా తల్లిదండ్రులు చూసి ఎంచుకోవాల్సినటువంటి అబ్బాయి ఈరోజు నా కళ్ళ ఎదురుగుంట ఉన్నాడు కాబట్టి మనం ఇతను సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అతను ఆడేటటువంటి మాటల గారెడ్లో మీరు అందరూ పడిపోతారు. అవన్నీ ఉత్తమ మాటలు. ఈ పద్ధతి అనేది కాదు. అసలు ఒక మనిషిని విశ్లేషించేటప్పుడు, వ్యక్తిని విశ్లేషించేటప్పుడు అతని వ్యక్తిత్వాన్ని మీరు స్టడీ చేయండి. ఇతను నా గురించి ఆలోచిస్తున్నాడా, అతని స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ప్రయాణం చేయాలనుకుంటున్నాడా, శారీరక సుఖం గురించి ప్రయాణం చేసుకుంటున్నాడు. అతను డబ్బులు సంపాదిస్తున్నాడు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ ఎందుకు నేను అతనికి బైక్ ఎందుకు కొనివ్వాలి? నేనెందుకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి? అర్థమవుతుంది అనుష? ఇవన్నీ ఏంటంటే తప్పు మీద తప్పు. సరే అయిపోయింది. 3 years బ్యాక్ మళ్ళీ ఫోన్లో మాట్లాడే కాంటాక్ట్లో ఉన్నా. ఇంకా ఆ మనిషి తప్పించుకుని తిరుగుతున్నప్పుడు ఇంకా అప్పటికైనా కూడా ఇంతకాలం మోసపోయావు. మీ చనిపోయినటువంటి తండ్రి ఆశలు కోరికలు అన్నీ కూడా పమ్మైపోయినాయి. మీ తల్లి ఏమొచ్చి ఎప్పుడు నా కూతురు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుంటుందా అనేటటువంటి ఆలోచనతో ఆవిడ వెయిట్ చేస్తుంది. వచ్చేటటువంటి సంబంధాలన్నీ నువ్వు కాలేదనుకున్నావు. అప్పటికైనా రియలైజ్ అవ్వు. ఎందుకు ఇంకో 3 years ఒకడు మోసం చేసి కడుపు చేసి అబార్షన్ చేసిన గురించి మళ్ళీ 3 years వెయిట్ చేసి నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు? ఏదో రోజు ఆడు దొరుకుతాడు, ఏదో నుయ్యో గొయ్యోలో తవ్వుకుని పడతాడు. వాడు ఒక దొంగ అని ప్రూవ్ చేయడం గురించి ఈరోజు నువ్వు ఒక సిబిఐ సిఐడి ఆఫీసర్ లాగా వెంట పడుతూ ఆ అమ్మాయి ఎవరో ఫ్రెండ్ నీకు చెప్తే వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోపెట్టి మంచిదే, సంతోషం, సమాజం గురించి నువ్వు ఫైట్ చేస్తున్నావు. కానీ నీ గురించి నువ్వు ఫైట్ చేసుకుంటున్నావా? నీ భవిష్యత్తు ఏంటి? ఎంత టైం వేస్ట్ అయింది? ఎంత వాల్యుబుల్ 4 years టైం వేస్ట్ అయింది? దానికి మించినటువంటి నీ మానసిక పరిస్థితి ఏంటి? ఎంత గాయపడి ఉంటుంది నీ మానసిక పరిస్థితి? కాబట్టి ఇప్పటికైనా కూడా ఏమన్నా అక్కడ ఏమన్నా ఇప్పుడు నువ్వు వచ్చావు, నిలదీసావు, ఫోటోలు ఇసిరావు, ఆల్బమ్ ఇసిరావు, అన్ని సాక్ష్యాలు అక్కడే ఉన్నాయి. ఏంట్రా ఇంత మోసం చేస్తావు? నీకు ఎంత ధైర్యం నువ్వు ఒక ఆడపిల్లని ఇలా చేస్తావు? నాకు చేసినంత ఇదిగా నువ్వు ఏ ఆడపిల్లతో చేసినా కూడా నేను ఊరుకోను, నేను ఒక్కదాన్నైనా, ఎంతమంది ఉన్నారు అని నువ్వు నిలదీస్తున్నావు. కానీ ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ నిలదీయాలో ఆ వ్యక్తిలో అసలు చలనం కూడా లేదు. వీణా పెద్ద షాక్ అవ్వట్లేదు, వీణా పెద్ద బాధపడట్లేదు. అంటే ఎవరైతే కనుక నువ్వు ఇక్కడ సేవ్ చేయడానికి వచ్చావో, ఆ మోసాన్ని బట్టబయలు చేసి సమాజానికి చూపెట్టాలి అనుకున్నావో, అటువంటి వ్యక్తిని శిక్షించగలిగేటటువంటి చాలా కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి వీణాలో లేదు. వీణాలో ఎందుకు చలనం లేదు అంటే కనుక ఇప్పుడు ఆవిడ కమిట్ అయిపోయింది. ఎందుకంటే కనుక ఒక రిలేషన్షిప్, పెద్దలకు సంబంధించినటువంటి పెళ్ళి, ఒక బిడ్డ, ఒక ప్రయాణం అనేటువంటిది మొదలైపోయింది. కాబట్టి ఈరోజు నువ్వు అన్ని సాక్ష్యాధారాలు అక్కడ పెట్టినా కూడా అది మార్ఫింగ్ చేసి ఫ్రాడ్ చేస్తున్న అమ్మాయి అని చెప్తే కనుక ఆ అమ్మాయి 75% అతని మాట నమ్మేటట్టుంది. ఎందుకు?
అతను కూడా ఆవిడకి ఏదైతే పద్ధతి గల ఫ్యామిలీ, నేను పద్ధతి అయినటువంటి మనిషి అని ఏదైతే బొమ్మని గీశాడో అదే బొమ్మ ఆవిడకి 4 సంవత్సరాలు బట్టి చూపెట్టి దానికి సాక్ష్యాధారంగా ఒక బిడ్డను కూడా ప్రజెంట్ చేసేటప్పటికి ఆవిడ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఇంకో 10 గంటల పాటు నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వు అనుభవించినటువంటి అనుభవాలన్నీ చెప్పినా కూడా నమ్మే పొజిషన్లో ఆవిడ ఉండదు. ఒకప్పుడు నమ్మకం కలిగినా కూడా అతన్ని శిక్షించే స్థాయి వరకు ఆవిడ వెళ్ళకపోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రధానంగా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరన్నా ఇక్కడ వాళ్ళ స్వార్థం చూసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అనూష మాత్రం. నాలాగా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు కదా సార్. మంచిదే అమ్మ, కానీ నీ జీవితం వైపు కూడా ఒకసారి తొంగి చూడమంటున్నాను. మీ తల్లి నీ గురించి వెయిట్ చేస్తుంది. ఉద్యోగం చేసుకునేటటువంటి ఆడపిల్ల సడన్గా సంబంధాలు వచ్చినా కూడా కాలదనుకుని ఏమీ చేయకుండా ఎందుకు ఇలా పిచ్చిదాని వెంటలాగా ఇలా ఉంటుంది, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? మా ఆడవాళ్ళ ఈక్నెస్ ఏంటంటే అమ్మ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నా కొడుకులు సార్ వీళ్ళు. కేవలం అమ్మ ప్రేమ గురించి అమ్మని అడ్డం పెట్టుకుంటారు వీళ్ళు నా కొడుకులు. ఎలా అంటే నాకు అమ్మ లేదు, నాకు అమ్మ అంటే ఇలా చూసిద్ది అలా చూసిద్ది అని సెంటిమెంట్ డైలాగులతో కొట్టేస్తా సార్ ఇలా నా కొడుకులు. అదే పద్ధతి. ఇలాగా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు వీడు. నా జీవితం ఇలా నాశనం చేశాడంటే నాకన్నా పరిచయమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అమ్మ వీణ, ఇప్పుడు ఈవిడకు ఉండేటటువంటి బలమైనటువంటి ఆలోచన కంటే మీ ఆలోచన ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక విష సర్పంతో పాటు మీరు సంసారం చేస్తున్నారు, కాపురం చేస్తున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అతను ఏంటంటే కనుక ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది, అడుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఒకరితే కడుతుంది. కనిపించినటువంటి వాళ్ళు ఎవరున్నా వేరే వాళ్ళు ఉన్నారే అనే అనుమానం రావట్లేదా మీకు? సో అతను సింపుల్గా అతను తీసుకొస్తున్నాడు, మార్ఫ్ అంటున్నాడు, వెడ్డింగ్ కార్డులు అన్ని డూప్లికేట్ అంటున్నాడు. ఇవన్నీ నమ్మటానికి వీలు లేదమ్మా. ఇప్పుడు నువ్వేమంటావు? అమ్మాయి అంత బాగా చెప్తుంది కదా, అన్ని ప్రూఫ్ చూపిస్తుంది. నేను ఈ మాట నమ్మలేను కదా. మీకేం కావాలో ఇక్కడ చెప్తారా? ఆగండి. ఇక్కడ ఏం కావాలని మేము అడగట్లేదు. నిన్ను ఎలా శిక్షించాలి, వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ పడి నిన్ను ఎత్తి మీద ఉన్న 4 గంటలు పీకేస్తారనేటటువంటిదే ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా నువ్వు కావాలి నేను కావాలని చెప్పి ఇంతకుముందు ఏవో పాత ఎపిసోడ్లు చూసినట్టున్నావు. అలా ఎవరు ఇక్కడ నా మొగుడు అని ఎవరు ఇక్కడ ఫైట్ చేయట్లేదు. ఫోన్ లో చెప్పిందేమో గానీ ఇప్పుడు ఈ అమ్మాయి రెచ్చిపోతుంది, బయటకు వెళ్తే 4 పీకే నడ్డిరిచేటట్టుంది. ఆవిడని కూడా ప్రిపేర్ చేస్తున్నాం మేము. అది నీకు అర్థం కాలేదు. అమ్మాయిని మోసం చేశాడు కదా సార్, నాకు కూడా అతని మీద నమ్మకం లేదు సార్. అమ్మాయికి పాపం లైఫ్ మొత్తం స్పాయిల్ చేశాడు. ఇంకా వేరే వాళ్ళని చేయడానికి కూడా అదే ఏం చేయాలో చెప్తారు డాక్టర్ గారు. సరే అమ్మా, ఇప్పటికైనా నేను అనేది ఏంటంటేనమ్మా, ఒక 3 సంవత్సరాల పాటు ఒక ఫోన్ కథ నడుస్తున్నప్పుడు ఆ ఫోన్ గోల ఏంటో అర్థం కానప్పుడు నీ లెవెల్ స్థాయి 3 ఇయర్స్ అమ్మా, 3 × 365 డేస్ పాటు మీ ఇంట్లో నీ భర్త వేరే ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏంటి సీక్రెట్సీ అని చెప్పి అది రోడ్డు మీద వేయవలసినటువంటి ఆవశ్యకత నీ మీద ఉంది. లేదంటే నువ్వు చేప కింద నీరులాగా ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆలోచన కదా నీది. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు తెలిసింది, ఎప్పుడైతే ఈ అమ్మాయి నీకు ఫోన్ చేసి నీ మొగుడు నాకు ఇచ్చే అనేటప్పటికి అసలైనటువంటి కథ నీకు అర్థమైంది. ఈ అమ్మాయి ఇక్కడ కూర్చునేటప్పటికి అసలు కథ ఏంటనేది నీకు అర్థమైంది. అదే కానీ ఈ అమ్మాయి ఇలా ప్రిపేర్ అయ్యి ఇక్కడ కూర్చోకపోతే ఇంకా నీ జీవితం ఆగమ్య గోచరమే కదా. సో కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కాకుండా అసలు ఈ మహానుభావుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనే ఇన్వెస్టిగేషన్ నువ్వే చేసి ఆ ఫోన్ లాక్కుని ఆ మెసేజ్లు చూసి ఆ నెంబర్లు ఉంటే కనుక ఈ అమ్మాయిని నువ్వు ప్రత్యక్షంగా బయట ఎక్కడన్నా కలిసి ఆ ఫోటోలు ఆధారాలు నువ్వు ముందుగానే చూసుంటే కనుక అప్పుడే తన్నేవారు. అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయి ఉండేదానివి, బిడ్డను కనకపోయి ఉండేదానివి. ఎందుకంటే ఆ 3 ఇయర్స్ నీ బిడ్డ యొక్క వయసు 1 ఇయర్. ఈ టార్గెట్ అంతా మా లాంటి పిచ్చి వాళ్ళ మీద ఆడుకుంటారు మేడం వీళ్ళు. సరే పడవలసింది పడుతుందిలే అమ్మ. థ్యాంక్ యూ సార్. మేడం యాక్చువల్గా నిన్నే ఒక కన్సల్టేషన్ మాట్లాడా. అసలు తండ్రి గుండెలు పగిలిపోయే అంత పొజిషన్ ఎందుకు అంటే, మ్యారేజ్ అయ్యి 20-25 ఇయర్స్ అవుతుంది, 2 పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ వైఫ్ ఏదో క్యాన్సర్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. ఆ 20 ఇయర్స్ నుంచి అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా కొంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట, చాలా పద్ధతిగా పిల్లల్ని పెంచాలి అనే పొజిషన్లో అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్ళాడు. అమ్మాయి కూతురు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక ప్రొఫెషన్లో ఉంది, ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉంది. ఏంటి సార్ మరి మీకు అడ్వకేట్ల దాకా రావాల్సిన అవసరం ఏంటండి అంటే, ఆయన ఒకటే ఏడుపు. ఏంటి 3 ఇయర్స్ నుంచి అమ్మాయి తండ్రి మాట వినట్లా. ఎందుకు అంటే వీళ్ళ పద్ధతులు, ఆడపిల్ల కొంచెం నీట్గా డ్రెస్ వేసుకోవాలి, నైట్ టైం ఫోన్స్ మాట్లాడొద్దు, ఇవి చెప్తున్న విధానం ఎట్లా అంటే, మీరు పల్లెటూరు వాతావరణం మీది, మీకు అసలు ఏమీ తెలియదు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో వాళ్ళ మీద మేము బెటర్ అనుకుంటూ అమ్మాయి జాబ్స్ ట్రాన్స్ఫర్, ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో వీళ్ళ ఫీల్డ్లో జాబ్స్ వేరే చోటకి అప్లై చేసుకుంటూ ఇండివిజువల్గా ఉండడానికే ప్రిఫర్ చేసి, ఒక లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ అట అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే, ఆ అబ్బాయి ముస్లిం, ఫ్రెండ్ ఏమో క్రిస్టియన్స్, ఈవిడేమో హిందూస్, ముస్లిం అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన సంగతి కూడా అమ్మాయికి తెలియదు. అంత బెస్ట్ ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయి
ఈవిడకు ఫామ్ హౌస్ ఉంటే బర్త్డే పార్టీకి ఫామ్ హౌస్ తీసుకెళ్ళిందంట. ఈ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కాసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ఎవరో 2-3 లేడీస్ వచ్చారట, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు, ఈ అబ్బాయి అమ్మాయి రూమ్లోకి వెళ్ళారు. ఆవిడ తర్వాత చెప్పడం ఏంటంటే అదేదో డ్రింక్స్ తీసుకొచ్చారు, డ్రింక్స్లో ఏదో కలిపారు. వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు, ఫొటోస్ కూడా. 1 year నుంచి ఆ అమ్మాయి ప్రొఫెషన్లో సరిగ్గా వెళ్ళట్లేదు, ట్రైనింగ్ తీసుకోవట్లా, కెరియర్ డ్యామేజ్ అయిపోయింది, డిప్రెషన్లో ఉంది. ఏం జరిగింది అని ఈయన కనుక్కొని తండ్రికి చెప్పారు కదా. లాస్ట్ మంత్ ఏదో విషయం రివీల్ చేసింది, ఇలా జరిగింది నాన్న, మా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఆ అబ్బాయి కూడా మెడికల్ ఫీల్డే, ఆ గ్రూప్స్లో ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తూ నాకు మెసేజ్లు వస్తున్నాయి, నేను తప్పు చేశాను. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చుగా. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ చెప్పిస్తే పోలీసులు అన్నారట, మరి ఇది మీరు రిటర్న్గా ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ కేసు, ఎందుకంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అంతా డాక్టర్స్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. ఈ అబ్బాయి లవర్, మ్యారేజ్ అయిందనా తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి, అబ్బాయికి ఆల్రెడీ ముస్లిం అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది అని. కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయి రెడీ అవ్వట్ల. ఎందుకు అంటే మా ఫామ్ హౌస్, నేనే పిలిచాను, నేనే డ్రింక్స్ ఆఫర్ చేశాను, మేము కలిసి ఉన్నాం, మేమిద్దరం లవర్స్. సో ఇప్పుడు నేను కేసు ఫైల్ చేస్తే నన్నే అంటారు కదా. 90% లేడీసు ఈ వేరియేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలండి. మీరు ఫాల్స్ కేసులు వేస్తే ఎంత డేంజరో, మీ పర్సనల్ ఫొటోసు, మీరు ఇష్టపడే మీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నారు, మీరు ఇష్టపడే మీ హస్బెండ్తో ఉంటారు, సొంత హస్బెండ్కి కూడా మీ న్యూడ్ ఫోటోలు తీసే రైట్స్ లేవు. అతను ఆ ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది లీగల్గా మీకు చాలా స్ట్రాంగ్ పాయింట్. మీ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోద్దని మీరు ఈరోజు కంప్లైంట్ ఇవ్వకుండా, కేసు పెట్టకుండా ఉండడం వల్ల మీ ఫీల్డ్లోనే ఎంతమందిని అతను మోసం చేసుకుంటూ వెళ్తాడో మీకు అర్థమవుతుందా? ఒక్క న్యూడ్ ఫోటోలు, ఒక్క పర్సనల్ ఫోటోలు మీ జీవితాన్ని డిసైడ్ చేసేస్తున్నాయి. మీరు ఇంత కష్టపడి చదివి కెరియర్లో సెటిల్ అయ్యే పొజిషన్లో వెనక్కి స్టెప్కి వెళ్ళిపోతున్నారు. మీ నాన్నగారు చెప్పినట్లు ఆయన సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మీ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరూ చెయ్యరండి. మీ పర్సనల్ ఫోటోలు తీసే రైట్స్ ఎవరికీ లేవు కాబట్టి ఆ పాయింట్ మీద లీగల్ యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ తను మాట్లాడుతుంది. నన్ను ఏమంటారో మేడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా మేడం, మా వెనకాల ఎవ్వరూ లేరు మేడం. ఇది చాలా రాంగ్ నాన్న. లవ్ చేసావు తప్పు కాదు, ఫిజికల్గా కలవడం అనేది నేను ఎప్పుడూ రాంగే అంట. ఎందుకంటే క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందులో ముఖ్యంగా లేడీస్. క్యారెక్టర్ డైమండ్. ఈ రోజున నీకు డబ్బు ఉందా డబ్బు లేదా ఏమీ ఎవరు పట్టించుకోరు. పర్ఫెక్ట్ అమ్మాయి అంటే చాలు, కళ్ళకు అద్దుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ రోజున ఒక పనికి మాలినోడు నువ్వు నాకు అవసరం లేదనే రేంజ్లో ఎందుకున్నాడో తెలుసా? మీ క్యారెక్టర్. ప్రేమ అనే ముసుగులో మీరు ఒక 10 నిమిషాలు కంట్రోల్ చేసుకోలేని మీ ఫీలింగ్స్ ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి న్యాయం 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 అని. అదే ఈ పని చేయకపోతే మనం న్యాయం అడగాల్సిన అవసరమే లేదు. నిజంగా అన్యాయం అయిపోయి అమ్మాయిలు 3 మంది ఉంటారు. పని కట్టుకొని అన్యాయం అవ్వడం ఎందుకు? మీ లిమిట్స్ మీకు తెలిస్తే ఆడ పాపని ఆళ్లే పోతారు అనుకోవచ్చు, కావాలనుకుంటే కేసు వేయొచ్చు. కానీ ఆ కేసు ఓన్లీ చీటింగ్ దాకా వస్తుంది. ఈ రోజున మీరు ఫిజికల్గా కలిసిపోవడం వల్ల, పెళ్లి చేసుకుంటాను అని ఫిజికల్గా కలవటం వల్ల 376 అంటే రేప్ అమ్మ, ఐపీసీ సెక్షన్ 376 sub 2 అంటే పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడుకోవడం. అది ఈక్వల్ టు రేప్. రేప్ కిందకి రాదు, కానీ మీకు అన్నీ తెలిస్తే విల్లింగ్గానే. అలా అని మీ బాడీని యూస్ చేసుకునే రైట్స్ ఏ మగాడికి లేవు. ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి మీరు దీనికోసం ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. అలా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎక్కడున్నా ఎతుక్కు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళి అయిపోయినా కూడా తప్పు అయితే జరిగిందిగా, క్రైమ్ అయితే జరిగింది, ఇది తప్పు కాదు, క్రైమ్ అయితే జరిగిందిగా, మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఈరోజు మీకు ఆ ధైర్యం లేదంటున్నారు కదా, మా స్టేజ్ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తాం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు రిజిస్టర్ చేయండి. మీ హక్కు అదే. అతను పెళ్లి చేసుకోవాలని మీరు అడగట్లా, మీరు న్యాయం అడుగుతున్నారు. ఈ న్యాయం ఈ స్టేజ్ మీద మేము డిసైడ్ చేయలేం, ఎందుకంటే ఇది మా చెయ్యి దాటిపోయిన క్రైమ్. అమ్మ ఏదో ఒకటి తీసుకో, సెటిల్మెంట్ చేసుకొని మేము అన్నాం. ఎందుకంటే ఆ అబ్బాయిలు ఎక్కడ నాకు పశ్చాత్తాపం కనిపించలేదు. సారీ అండి అయిపోయింది, ఆ అమ్మాయి నాకు ఇట్లా అనిపించింది, అందుకే నేను ఇట్లా వేరే పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయికి నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నానండి, ఇంకోసారి నా లైఫ్లోకి రావద్దు, వద్దు, మన ఇద్దరం వేరుందామని మిమ్మల్ని కనీసం ఓదార్చడానికి కూడా అతను ఎక్కడ ప్రయత్నించలే. లాస్ట్ మినిట్ దాకా చీట్ చేసుకుంటూనే వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఈ స్టేజ్ మీద మేము ఒక 1-2 అవర్స్లో కూర్చోబెట్టేసి న్యాయం చేసి నాన్న మీరు ఏదైనా కాంపెన్సేషన్ తీసుకోండి వెళ్ళిపోండి అని అనలేం. ఎందుకంటే ఇక్కడ మీ క్యారెక్టర్ మాకు అంత తక్కువగా ఏం కనిపించట్లా. మీ క్యారెక్టర్ని డిసైడ్ చేసే రైట్స్ మాకు లేవు. మీకు జరిగింది అన్యాయమని మీరు ఫీల్ అవుతున్నారు, ఇతని క్యారెక్టర్ మేము డిసైడ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మా ముందు విపరీతంగా అబద్ధాలు మాట్లాడాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి అన్నాడు,
ఫోటోలు వెడ్డింగ్ కార్డు మీద వేస్తే కూడా మార్ఫింగ్ అన్నాడు కాసేపు. నేను నన్ను నమ్ము మాదంతా పద్ధతి గల ఫ్యామిలీ అన్నాడు. మరి ఆ పద్ధతి గల ఫ్యామిలీలో ఇలా ఆడపిల్లల్ని మోసం చేయమని అంటారేమో నాకు తెలియదు. సో ఇక్కడ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, మీరు లీగల్గా వెళ్ళండి. ఒకవేళ ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలంటే కూడా మేము సజెస్ట్ చేస్తాము, లేదా మేమే చేస్తాం. ఓకేనా? కానీ ఇలాంటి నా కొడుకులను వదలొద్దు మేడం. అసలు వదలొద్దనే కదా మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చే పనిష్మెంట్ కంటే ఈ కేసుల్లో కోర్టు ఇచ్చే పనిష్మెంట్ చాలా పెద్దది. అర్థమవుతుందా? మళ్ళీ మాట్లాడతాం. అమ్మా ఇక్కడ మిమ్మల్ని మేము అనటానికి ఏమీ లేదు. ఇలా ఉన్న ఏ వైఫ్ని ఎవరు ఏమంటానికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. భర్తని నమ్మింది, పర్ఫెక్ట్గా కాపురం చేసుకుంటుంది, ఒక బాబో పాప కన్నారు. ఇప్పుడు 3 years నుంచి ఆ అబ్బాయి అమ్మాయిని వాళ్ళ వైఫ్ని దారుణంగా మోసం చేస్తున్నాడు. అక్రమ సంబంధం ఉండటం వేరు, అక్రమ సంబంధంలో ఉన్న అమ్మాయిని మోసం చేస్తూ సైమల్టేనియస్గా కంటిన్యూ అవుతున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. అది ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే, ఇలాంటి వ్యక్తితో నువ్వు జీవితకాలం బతకాలి అనుకోవడం అనేది నిజంగా ఒక రకమైన నరకమే. అది నీ పర్సనల్ విషయం. అలాంటి వ్యక్తిని మార్చుకుంటావా, ఇంకేదన్నా జరిగిద్దా, ఇంకెవరన్నా ఉన్నారా, నీకు ఇంకా స్టెప్ బై స్టెప్ తెలిసిపోతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే మొత్తం ఈయన చరిత్ర అంతా బయటకు వస్తుందమ్మా, ఇలాంటి అనుషాలు ఎంతమంది ఉన్నారా అనేది. ఇక ఆ రోజు డిసైడ్ చేసుకో ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అని. మీరు ఒక వైఫ్గా కేసులు ఫైల్ చేస్తే అమ్మ చాలా దారుణంగా ఉంటుంది. 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, పిల్లలకి కానీ మీకు కానీ ఎటువంటి లాసు అయితే జరగదు. మీరు ఇచ్చిన డౌరీతో సహా, పెళ్లి ఖర్చులతో సహా ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏవో ప్రాపర్టీస్ ఉన్నాయట వారసత్వంగా వచ్చినాయి. అర్థమవుతుందా? అంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నాను కదండి, నా భర్తే నాకు ఇంపార్టెంట్ కదా అని మీరు అనుకోండి. మేమేం అనట్లా. ఎందుకంటే ఆ అబ్బాయి ఏమో ఆవిడ చేసుకుంటాను అనట్లా, ఆవిడేమో ఆయన చేసుకుంటాను అనట్లా. ఇక్కడ న్యాయం చేయడానికి అతనికి పనిష్మెంట్ అయితే పడుతుందమ్మా. నువ్వు ఆయన కాపాడుకుంటావో జైలుకే పంపించుకుంటావో నీ రైట్స్ నీకైతే పూర్తిగా ఉన్నాయి. విడిపోండి అని మేము చెప్పం, కలిసి ఉండమని చెప్పం. నీకు ఆల్రెడీ అతని క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. జీవితకాలం అతను ఏం చేయొచ్చు నీకు తెలుసు. నారదీసి అవతల పెట్టవచ్చు. ఎందుకంటే బీభత్సమైన తప్పులో దొరికాడు. ఆవిడేసే కేసు రిజిస్టర్ అవుతుంది. ఒక 2 months జైలుకి అయితే వెళ్తాడు. కేసులో ఖర్చులు కూడా లక్షల్లో ఉంటాయి. వెళ్ళనివ్వండి, అక్కడ ఉండనివ్వండి. జడ్జి ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే వస్తాడు. కొంపల మునిగి ఇప్పుడు బయటకు వచ్చిన ఒక్కొక్క అమ్మాయిని మోసం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కదా. సో బెయిల్కి మీరు అంత విపరీతమైన ఖర్చులు పెట్టకుండా మాక్సిమం నార్మల్గా ఎంత చేయగలరో అంత చేయండి. ఇప్పుడు అమ్మాయిని మోసం చేసి ఇంకెంత మందిని చేస్తారు అదే మీకు కేసులు పెట్టినాకైతే అర్థమవుతుంది. బాబు మీరు ఇందాక మాట్లాడారు కదా పద్ధతి అని. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఉన్నారా లేరా? చెల్లి అక్క వీళ్ళంతా ఉంటారు కదమ్మా. ఆడపిల్లలు లేకుండా ఒక ఎవరు కూడా సృష్టిలోంచి బయటికి రారు కదా. అంత హీనంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆవిడ క్యారెక్టర్ని నీకు అనుమానం ఉంటే అదేదో తేల్చుకొని కట్ చేసుకుంటే అమ్మాయి ఆ రోజే ఆగిపోయేది. నేను వద్దని చెప్తూనే ఉన్నాను. నువ్వు వాడేసుకొని వద్దని చెప్పేస్తే దులిపేస్తారా? నువ్వు ఇక్కడ రహస్యంగా పెళ్లిళ్ళు చేసేసుకొని పిల్లలను కనేస్తావా పద్ధతిగా? ఒక అమ్మాయిని మోసం చేసినప్పుడు వాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి క్లారిటీగా బుజ్జగించుకుంటావో, క్లారిటీ ఇచ్చుకుంటావో, బతులాడుకుంటావో, సగం అక్కడ సగం ఇక్కడ ఏంటి? నీలాంటి వ్యక్తికి అయితే ఈ స్టేజ్ మీద మేడం న్యాయం చేయడం అయితే కుదరదండి. లీగల్గా అమ్మాయి ప్రొసీడ్ అవ్వాలి. మీకు 100% మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. నువ్వు అసలు ఏ డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇందాక మాట అన్నావు నాన్న బంగారం లాగా, ఏ ఆడపిల్లకి ఈ అన్యాయం జరగకూడదండి అని. ఇలాంటి వ్యక్తికి నిజంగా ఇంకెంతమంది ఆడపిల్లలు ఉన్నారో తెలియదు. వాళ్ళ వైఫ్ కూడా మీకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. మీరు 100% పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారు. మీ దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్లు కూడా చాలు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఇంకొక ఆడపిల్ల మీద చెయ్యాలంటే నా కొడుకు భయపడాలి అంతే. నువ్వు అదే ప్రాసెస్ ఇక్కడ వరకు వచ్చారు. పెళ్ళం వాళ్ళ ఆయన తప్పు చేస్తే సపోర్ట్ చేయకుండా ఆవిడ కూడా మీకు సపోర్ట్ చేసింది చూడండి. మీరు కూడా సూపర్ వీణా గారు. ఆమె కూడా అమ్మాయే కదా మేడం. అలాంటి అమ్మాయిలు ఇంకెంతమంది మోసం నాకు తెలియకుండా ఎంతమందిని చేస్తున్నారో తెలియదు కదా. అదేలేండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళండి, మేడం సార్ చెప్పినట్టుగా చేయండి. నాయనా ప్రసాద్, పద్ధతి గల ప్రసాద్, బయలుదేరు. పద్ధతి బాబుద్ది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.